హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కాబట్టి ఏంటంటే అప్డేట్స్ అనేవి తెలుసుకొని మరీ చేయడం అయితే జరుగుతుంది. అప్డేట్ అంటే అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఏంటంటే వీడియోస్ చేస్తాం. బట్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ కామెంట్స్ రావడం వల్ల ఏంటంటే అఫీషియల్స్ అప్డేట్స్ అనేది తెలుసుకొని చేయడం జరుగుతుంది అనమాట. అయితే లేట్ చేయకుండా ఇవాళ ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్డేట్ అనేది మాట్లాడుకుందాం. ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, అదేవిధంగా కేసు వేశారు కదా, కేసు ఎప్పుడు పెండింగ్లో ఉంది, ఇక దీంతో పాటు కండక్ట్ చేస్తే ఎవరికి కండక్ట్ చేస్తారు, ఈ కండక్ట్ చేయడంతో పాటు అంటే ఇప్పుడు చదువుకుంటున్న వారు ఎవరైతే మిడ్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా అయితే వీడియోలు చివరి వరకు చూడాల్సి వస్తుంది. అయితే లేట్ చేయకపోతే టాపిక్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది అన్నట్లయితే మనకి ఏపీ ఎంసెట్లోని థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా 23K సీట్స్ అయితే మాత్రం మిగిలిపోయి అప్రాక్స్ 20 నుంచి 25K మధ్యలో అయితే సీట్స్ అయితే లెఫ్ట్ అయితే అయిపోయి, అది చాలా బ్రాంచెస్లో అయితే మాత్రం లెఫ్ట్ అయిపోయి. అది ఒక్క బ్రాంచ్ అనేది కాదండి, కొన్ని కాలేజెస్లో ఏంటంటే సిఎస్సి డిపార్ట్మెంట్ కూడా సీట్స్ అయితే లెఫ్ట్ అయితే అయిపోయి. మరి ఎందుకు ఇలాగ అయిపోయాయని చెప్పేసి మనం రీజన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఒక పేరెంట్ వెళ్ళి కేసు వేయడం జరిగిందనమాట. ఏంటంటే మనకి కోర్టులోని కేసు వేసారు. ఎందుకు వేసారు అనుకున్నట్లయితే ఈ ఏదైతే విజయవాడ వరదలు కానివ్వండి, లేకపోతే ఇతర రీజన్స్ వల్ల చాలామంది స్టూడెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేకపోయారు, కౌన్సిలింగ్లోని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయారని చెప్పేసి ఏపీలో కొన్ని జిల్లాల తరపు నుంచి పేరెంట్స్ కోర్టుని అయితే ఆశ్రయించడం జరిగిందండి. మరి 23K సీట్స్ అనేవి ఉండిపోవడం అనేది నిజంగా ఇయరే జరిగింది. ఎప్పుడు కూడా 5,000 10,000 సీట్స్ అయితే కామనే, ఎవ్రీ ఇయర్ సీట్స్ అయితే ఉండిపోతూ ఉంటాయి, ఒక ఇయర్లోనే ఉండిపోవు. ప్రతి ఇయర్ కూడా సీట్స్ ఉండిపోతే కానీ ఎవరు పట్టించుకోరు. 5,000 సీట్స్ కోసం ఎవరు కూడా ఇష్యూని అయితే రేస్ చేయరు. బట్ ఈ ఇయర్ ఏం జరిగింది అన్నట్లయితే మనకి అప్రాక్స్గా 20K సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ అందులో కూడా ఎలక్షన్స్ టైం వల్ల కొంచెం డిలే అయితే అయ్యింది. దీంతో పాటే ఈ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలామంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేయలేదండి, వరదల వల్ల కానివ్వండి, ఇతర రీజన్స్ పార్టిసిపేట్ అయితే చేయలేకపోయారు. ఓకే, ఇలా పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల వాళ్ళ స్టూడెంట్స్కి రావాల్సిన సీటు కూడా రాలేదని చెప్పేసి పేరెంట్స్ అయితే కోర్టుని అయితే ఆశ్రయించారండి. మరి కోర్టు అవన్నీ పరిశీలించి నిజమే కదా ఇన్ని సీట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఏపీఎస్సీ సైట్కి అయితే, అంటే మనకి ఏపీఎస్సీ కన్వర్కి అయితే పంపించడం జరిగింది. కన్వర్ కూడా అనలైజ్ చేసి, అంటే వాళ్ళకి సంబంధించిన డేటాను ప్రిపేర్ చేసి కోర్టుకి అయితే మళ్ళీ తిరిగి పంపించారండి. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది, మిడ్ ఎగ్జామ్స్ అయితే పెట్టేస్తున్నాం. ఇంకో 1 or 2 months అయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా పెట్టబోతున్నాం. ఈ టైంలో కూడా ఫీజు పెట్టడం అవసరమా లేదా అని చెప్పి ఒక రిపోర్ట్ని అయితే కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ కూడా అయితే మాత్రం కన్వర్ వాళ్ళు అయితే మాత్రం సెండ్ చేశారు కోర్టుకి అయితే మాత్రం. ఇప్పుడు కోర్టు ఈ రెండింటిని పరిశీలించి పెట్టమంటే ఖచ్చితంగా ఏపీఎస్హెచ్ వాళ్ళు పెట్టాల్సిందే. ఒక తీర్పు కానీ స్టూడెంట్స్ తరపు నుంచి వచ్చినట్లయితే పెట్టాల్సిందే, లేదు పెట్టమంటే ఇంకా మనం చేసేది కానీ ఏమీ లేదండి. కోర్టు హీరింగ్ అయితే మాత్రం అంటే కోర్టుకి సంబంధించిన రిజల్ట్ అయితే మాత్రం పెండింగ్లో అయితే ఉందండి. కోర్టు ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు, పెట్టాలా పెట్టద్దా అని అంటుందా అని చెప్పేసి ఫుల్ అప్డేట్ అయితే ఇవ్వలేదండి. కోర్టు అయితే జడ్జిమెంట్కి ఇవ్వడానికి రెడీగా అయితే ఉందని మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు పెడితే ఒకవేళ ఎలా పెడతారు, ఇప్పుడు అనాలిసిస్ ప్రకారం ఏంటి, ప్రీవియస్ అనాలిసిస్ ప్రకారం ఏంటి, ఇప్పుడు మనకి ఒకటి నిపుణులుగా మాట్లాడుకున్నాం. ఓకే, ఏంటి అనుకున్నట్లయితే ఫస్ట్ పెట్టాలి అనుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారో గుడ్ న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్లో చెప్పుకోవచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే సీట్ పొందుకోలేదు ఉన్నారో, ఎవరైతే సీట్ పొందుకోకుండా ఉండి ఇంట్లో ఉండిపోయి మేనేజ్మెంట్ సీట్లు కూడా జాయిన్ అవ్వకుండా లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేసి ఆ 23K సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం అయితే ఏముంటుందంటే ఆ 23K సీట్స్ని కూడా వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంటే కౌన్సిలింగ్ పెట్టుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి తెచ్చుకుంటారు. ఓకే, దీంతో పాటు ఇంకా డౌట్ ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ నిజంగా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడితే మాత్రం ఇది ఆల్రెడీ ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ జాయిన్ అయిపోయి కాలేజెస్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక యూనివర్సిటీ నుంచి వస్తుంది కదా, JNTU జీవి యూనివర్సిటీ నెంబర్స్ అయితే వస్తాయి. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే వస్తాయి. అలా వచ్చేసిన వాళ్ళు మిడ్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే గవర్నమెంట్ కాంటాక్ట్ అయితే చేయండి. ఏపీఎస్హెచ్ వాళ్ళైతే మాత్రం అస్సలు దీనికి అయితే ఒప్పుకోరండి. గవర్నమెంట్ అయితే అసలు దీనికి ఒప్పుకోదు. ఓకే,
ఇదైతే ఈ క్లారిటీగా అయితే ఇస్తారు. సో ఎవరైతే ఈ వరదల వల్ల లేకపోతే ఇతర రీజన్స్ వల్ల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేకపోయారో, థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేరు, వాళ్ళకి పెట్టి లేకపోతే తర్వాత లాంగ్ టర్మ్ కోసం ప్రిపరేషన్కి వాళ్ళు స్టార్ట్ చేశారు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని చెప్పేసి వదిలేశారు. సో వాళ్ళకి ఇవైతే ఇవ్వడం జరుగుతుందండి. సో మిగతా వాళ్ళు ఎవరైతే నార్మల్గా సో ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ రాసి సో సెమిస్టర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా అసలు ఛాన్సెస్ అంత తక్కువ 99% అయితే మాత్రం మీకు కౌన్సిలింగ్లో అలౌ అయితే ఉండదు. సో మీరేంటంటే ఈ బ్యాడ్ న్యూస్ వినాల్సిందే. సో మీరు మీ సెమీ ఎగ్జామ్స్ మీద ప్రిపరేషన్ మీద స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ అలా కూడా ఏమైనా వచ్చినట్లయితే సో ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేసి సో నార్మల్ పీపుల్ కూడా చేంజ్ అవ్వచ్చు, షిఫ్ట్ అవ్వచ్చు అనుకున్నట్లయితే అది కూడా మనం వీడియో చేసి అప్లోడ్ చేస్తామండి. సో ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినట్టు నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేసి సో ఆ నోటిఫికేషన్లో ఏముంది ఏం లేదు, రూల్స్ ఏంటి ఇలా అని చెప్పేసి మొత్తం క్లారిటీ అయితే ఇస్తామండి. బట్ ప్రెజెంట్ అయితే ఈ బైపీసీ ఈ ఎంపీసీకి సంబంధించి అయితే సో ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం ప్రెజెంట్ పెట్టే ఛాన్సెస్ ఉన్నా అది ఆల్రెడీ జాయిన్ అయిపోయే స్టూడెంట్స్కి అయితే పెట్టే ఛాన్సెస్ అయితే నియర్లీ లేవైతే అండి. ఓకే, దీని తర్వాత ఈ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే డైరెక్ట్గా బీ ఫార్మసీ ఇంకా ఫార్మాటిక్ కౌన్సిలింగ్ అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఇది పెట్టినట్లయితే ఇంకా లేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది దీంతో పాటు ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా ప్యారల్గా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో అది మరి ఎంతవరకు నిజం చూసుకోవాలి. ఆల్రెడీ ఫార్మసీకి సంబంధించిన వెబ్సైట్ అయితే రెడీ అయితే అయిపోయింది. సో ఇంకా డేట్స్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అయితే అవ్వాలి. సో నోటిఫికేషన్ వచ్చినా సరే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటే మనం వీడియోస్ చేసి బీ ఫార్మసీ కోర్స్ అవుతుంది. సో ఎంపీసీ వాళ్ళు కూడా చేస్తారు కదా, సో ఎంపీసీ వాళ్ళకు కూడా గైడెన్స్ అయితే ఇస్తాం. సో ఎంపీసీ వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలి, ఎంపీసీ వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీయే కదా అని చెప్పేసి బీ ఫార్మసీ వాళ్ళకు కూడా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక దీంతో పాటే మీరు మేనేజ్మెంట్ సీట్స్ కోసం వెయిట్ చేసినట్లయితే మేనేజ్మెంట్ సీట్స్ కూడా అడ్మిషన్స్ అయితే అయిపోయి సో అడ్డుగా అడుగుతున్నారు. ఎంపీసీలు ఇంకా మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ఉన్నాయి లేదని చెప్పేసి చాలా కామెంట్లు అయితే చూశాను. బట్ మీకు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఫిల్ అయితే అయిపోయింది. ఆల్రెడీ ఎవ్రీ కాలేజ్ వాళ్ళకి మేనేజ్మెంట్ సీట్స్ అనేది క్లోజ్ చేసింది. సో అది మీకు ఏంటంటే ఫిల్ చేయలేదు. ఓకే, ఇక్కడ ఏంటంటే చాలా మెయిన్ డౌట్ ఏంటంటే ఈ లెఫ్ట్ అయిపోయిన సీట్లన్నీ కూడా ఏ బ్రాంచ్లో ఉన్నాయో అడుగుతున్నారు. సో అవి ఎవ్రీ బ్రాంచ్లో ఉన్నాయండి. సో ప్రతి కాలేజ్లో కూడా సిఎస్సి సీట్లు కూడా సో ఎక్స్టెండ్ డేట్స్ చేయడం వల్ల ప్రతి బ్రాంచ్లో కూడా ఈ యొక్క సీట్స్ అయితే లెఫ్ట్ ఉండిపోయి ప్రతి బ్రాంచ్ సిఎస్సిలో ఉండిపోయి సిఎస్డి సిఎస్ఎం దీంతో పాటే ఎస్పెషల్లీ అయితే చాలా సీట్లు చాలా వరకు చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి కోర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్ దీంతో పాటే సో ఎలక్ట్రికల్ ఇలాగే కోర్ బ్రాంచెస్లో అయితే ఉండిపోవడం జరిగింది. సో వాటికి సంబంధించి ఎవరైనా అడ్మిషన్స్ కావాలనుకున్నట్లయితే వాళ్ళకి ఈ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మంచి అప్డేట్ అయితే వస్తుందండి. సో ఎవరైతే ఇంకా ఈ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఓకే, ఎక్కువ కామెంట్ చేస్తుంటే సో వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో సోషల్ మీడియాలో గవర్నమెంట్కి కూడా వెళ్తుంది. సో కన్నర్ కూడా తెలుస్తుంది. ఇలా ఎక్కువ మంది ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి. సో ఇది చెప్తున్నాం కదా, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీరు బాయ్.